నమస్తే. నేను మీ అశ్విని కుమార్ అండి. మన ఒక సేల్స్‌కి సంబంధించింది, మన మైండ్ సెట్‌కి సంబంధించింది చిన్న ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. ఒక వ్యక్తి షూస్, చెప్పులు, మన బూట్లు సేల్ చేస్తూ ఉంటాడు. ఒక ప్రాంతానికి వెళ్తారు. ఆ చుట్టుపక్కల పొద్దున్న సాయంత్రం దాకా వెయిట్ చేసి, అక్కడ ఒక్క షూ కూడా, ఒక్క పేరు కూడా అమ్మలేకుండా వచ్చేస్తాడు. ఎందుకు అమ్మలేదంటే, అక్కడ చుట్టుపక్కల చూస్తే ఎవరు షూ వేసుకునే వాళ్ళే కనపడలేదు అతనికి. అంటే ఎవరికి అమ్మాలో తెలియలేదు. పొద్దున్న సాయంత్రం దాకా ఉన్నాడు. ఎవరు వచ్చి అడగలేదు. ఇతను వెళ్ళి ఎవరిని అడగకుండా వదిలేసి వచ్చేసాడు, రిటర్న్ అయ్యాడు. ఆ మేనేజర్ అడిగాడనమాట, ఏంటి ఇవాళ ఒక్క జత కూడా ఎందుకు అమ్మలేకపోయావు అంటే, అక్కడ షూ వేసుకునే వాళ్ళే లేరండి, అందుకే నేను ఒక్క పేరు కూడా అమ్మలేను అన్నాడు. సరే, అదే ప్లేస్కి ఇంకో పర్సన్ పంపించారనమాట. ఇంకో పర్సన్ పంపిస్తే అతను వెళ్ళి అతని దగ్గర ఉన్న స్టాక్ మొత్తం, ఆ షూ మొత్తం అమ్మేశాడు అదే ఏరియాలో. అంటే ఇక్కడ ఏం లేదండి, సింపుల్. మన మైండ్ సెట్ బట్టి, అంటే అక్కడ ఏముంది అనేది మనం అనలైజ్ చేయడం కాదు, మన ప్రయత్నం మనం చేసి, మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో చుట్టుపక్కల అవేర్నెస్ క్రియేట్ చేసి వాళ్ళకి సేల్ చేయడంలోనే ఉందండి మెయిన్. అదే అంటే ఒక వ్యక్తి ఒక ప్లేస్లో జీరో అవ్వచ్చు, కానీ ఆ జీరో తర్వాత ఇంకో వ్యక్తి వచ్చి ఆ జీరోలో ఉన్న లాస్ట్ ఓ లెటర్ని తీసుకొని దాన్ని ఆపర్చునిటీగా మార్చుకొని ఆ అవకాశాలని, ఆ ఏరియాని ఉపయోగించుకొని, ఇక్కడ ఎవరు షూ పడట్లేదు కాబట్టి నేను అతనికి ఇంకా ఈజీగా సేల్ చేయొచ్చు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తే అని చెప్పే ఉద్దేశంతో మొత్తం స్టాక్ అమ్మగలడు. అంతే సింపుల్ అండి. మన మైండ్ సెట్లో ఏదైతే ఫిక్స్ చేసుకొని మనం ఇవాళ ఇలా టార్గెట్ పెట్టుకొని, ఏ వ్యక్తులకి ఇది అవసరం ఉంది, దాన్ని అవసరాన్ని ఎలా క్రియేట్ చేయాలి అని చెప్పగలిగితే మన సక్సెస్ అక్కడే స్టార్ట్ అవుతుందండి. కాబట్టి ఎప్పుడు మనం సెల్ఫ్ మోటివేటెడ్గా ఉండాలి, చుట్టుపక్కల అవేర్నెస్ తెలుసుకుంటూ ఉండాలి, అవన్నీ స్ప్రెడ్ చేస్తూ ఉండాలి. థ్యాంక్ యూ.